50 to 80% డిస్కౌంట్ సరే, నాణ్యత ఉందా? డోంట్ వరీ. ఏ ఫ్యాక్టరీలో అయితే మిగతా బ్రాండ్స్ మందులు తయారు చేయబడతాయో అదే ఫ్యాక్టరీలో మెడ్ ప్లస్ బ్రాండ్స్ మందులు కూడా తయారు చేస్తారు. బెస్ట్ క్వాలిటీ, బెస్ట్ ప్రైస్, ఆల్వేస్ మెడ్ ప్లస్. సార్, ఇప్పుడు కాంగ్రెస్కి బలం లేని చోట వీళ్ళు ఓవర్ కాన్ఫిడెన్స్ తోటి ఎక్కువ సీట్లు కొడతారనుకోవచ్చా? బీహార్ చూసినా ఇక్కడ చూసినా 101 సీట్లు తీసుకున్నారు. మహారాష్ట్రలో బీజేపీ అండ్ కూటమి బలంగా ఉంటుందని తెలుసుకోవడం, వీళ్ళు గెలిచినవి కూడా 15-20 సీట్లే ఉంటాయి. అంటే ఎక్కువ సీట్లు కోల్పోయే ప్రాంతంలో కూడా కాంగ్రెస్ మాకు ఎక్కువ కావాలి అని డిమాండ్ చేయడమో, లేకపోతే వేరే అంశంలో వాళ్ళు భయపించో ఇంకొక రకంగానో ఈ రకంగా చేసుకుంటే ఓడిపోవడానికి కూడా ప్రధాన కారణం అనుకోవచ్చా? అంటే మీరు అడిగిన ప్రశ్నకు పార్ట్ ట్రూ పార్ట్ ఫాల్స్. ఎందుకు ట్రూ పార్ట్ ఫాల్స్ అంటున్నా అంటే, ఇప్పుడు మహారాష్ట్రలో ఓడిపోయింది కనుక నూతుల పడ్డోడి మీద 100 రాళ్ళు అంటారు కదా. సో అందువల్ల ఇప్పుడు కాంగ్రెస్ పార్టీని డెఫినెట్గా విలన్ చేస్తారు. ప్రత్యర్థులే కాదు, ప్రతిపక్షాలు కూడా చేస్తాయి. సొంత పార్టీ మిత్రపక్షాలు కూడా చేస్తాయి. అందులో అనుమానం లేదు. కొంతవరకు నిజం ఏంటంటే, మీకు హర్యానాలో కూడా చూశాం. హర్యానాలో కాంగ్రెస్ పార్టీ వాస్తవంగా రాహుల్ గాంధీ ఆప్ను కూడా కలుపుకొని వెళ్ళమన్నాడు. కానీ ఆప్ కూడా గొంతెమ్మ కోరికలు కోరింది, తనకున్న బలానికన్నా మించి సీట్లు అడిగింది. సో అందువల్ల ఆప్కుతో కుదరలేదు, సొంతగా గెలుస్తామనుకున్నారు. ఆప్కు 1.8% ఓటింగ్ వచ్చింది, రాష్ట్రమంతా పోటీ చేశారు. కాంగ్రెస్ గెలవలేకపోయింది. అంటే కాంగ్రెస్ అతి విశ్వాసము, ఉదాసీనత దెబ్బతిన్నది. మధ్యప్రదేశ్లో సమాజ్వాదీ పార్టీతో కాంగ్రెస్ అదే రకంగా వ్యవహరించింది. సో సమాజ్వాదీ పార్టీకి సీట్లు ఇవ్వడానికి కమల్నాథ్ అంగీకరించలేదు. రాహుల్ గాంధీ పైనుంచి ఇండియా కూటమి పక్షాలన్నింటినీ కలుపుకొని తీసుకెళ్లాలని చెప్పినా హర్యానాలో భూపేందర్ సింగ్ హూడా అంగీకరించలేదు, మధ్యప్రదేశ్లో కమల్నాథ్ అంగీకరించలేదు. హైకమాండ్ కూడా అంత బలంగా అసెప్ట్ చేసుకోలేకపోయింది. ఈ 2 అనుభవాల తర్వాత మీకు మహారాష్ట్రలో సక్సెస్ఫుల్గా పొత్తులు కుదుర్చుకోగలిగే కొన్ని ఇబ్బందులు ఉన్నప్పటికీ కూడా, కానీ ఈ చరిత్ర వల్ల ఏమైందంటే కాంగ్రెస్ ఎక్కువగా ఆశించి దెబ్బతిన్నది. ఇప్పుడు బీహార్లో కూడా మీరు అన్న నిజం, ఆర్జేడీతో లెఫ్ట్ పార్టీస్తో పోలిస్తే స్ట్రైక్ రేట్ కాంగ్రెస్దే పూరెస్ట్. సో అందువల్ల ఇప్పుడు మీకు ఉత్తరప్రదేశ్లో తీసుకున్న సమాజ్వాదీ పార్టీతో పోలిస్తే కాంగ్రెస్ స్ట్రైక్ రేట్ తక్కువ. కానీ మహారాష్ట్రలో మనకి ఇప్పటి వరకు వస్తున్న అంచనాల ప్రకారం అయితే ఈవెన్ ఉద్ధవ్ ఠాక్రే నాయకత్వంలోని శివసేనకు కానీ, శరద్ పవార్ నాయకత్వంలోని ఎన్సీపీ కానీ కాంగ్రెస్ కన్నా అద్భుతమైన స్ట్రైక్ రేట్ ఏం లేదు. సో ఈ మీకు కాంగ్రెస్ 100 పైగా సీట్లు పోటీ చేసింది. సో అరౌండ్ ±19 తెచ్చుకునే అవకాశం కనబడుతుంది. ఈవెన్ మీకు మిగతా పార్టీలు కూడా 17, 14, 15 అదే ప్రాంతంలో ఉన్నాయి. ఏమి వాళ్ళు పోటీ చేసిన సీట్లతో పోలిస్తే బలమైన స్ట్రైక్ రేటు, కాంగ్రెస్తో పోలిస్తే అద్భుతమైన స్ట్రైక్ రేట్ ఏమీ లేవు. వాస్తవానికి బీజేపీ స్ట్రైక్ రేట్ తన మిత్రపక్షాల కన్నా బెటర్గా ఉంది. బట్ ఓవరాల్గా అక్కడ కూడా 3 పార్టీల స్ట్రైక్ రేట్ బెటర్గానే ఉంది. ఇక్కడ 3 పార్టీల స్ట్రైక్ రేట్ కూడా దెబ్బతింది. అందువల్ల టోటల్గా బ్లేమ్ అంతా కాంగ్రెస్ పైన వేయగలమా? మరి అదే కాంగ్రెస్ లోక్సభ ఎన్నికల్లో చాలా మెరుగైన స్ట్రైక్ రేట్ సాధించింది. ఈవెన్ శివసేన ఎన్సీపీతో పోలిస్తే గెలిచినప్పుడు 3 పార్టీలు కలిసి గెలిచాయి, ఓడినప్పుడు కూడా 3 పార్టీలు కలిసి ఓడిపోతున్నాయి. అందువల్ల స్ట్రైక్ రేట్స్లో సబ్స్టాన్షియల్ డిఫరెన్స్ లేదు. బట్ స్టిల్ కాంగ్రెస్ బీజేపీ మధ్య 70 to 80 సీట్లో డైరెక్ట్ కాంటెస్ట్ ఉండేది. కాంగ్రెస్తో డైరెక్ట్ కాంటెస్ట్ ఉన్న చోటల్లా బీజేపీ బెటర్ పర్ఫామ్ చేస్తుంది. ఇది ఇటీవల హర్యానా ఎలక్షన్స్ ఉదాహరణ, ఇప్పుడు మీకు మహారాష్ట్ర ఎలక్షన్స్ ఉదాహరణ. కానీ అదే జార్ఖండ్లో జేఎంఎం ముందుండడం వల్ల కాంగ్రెస్ మీరు హస్తగతం అయిందన్నారు, కానీ హస్తగతం కాలే, అది జేఎంఎం అందువల్ల ప్రధానమైన పార్ట్నర్ జార్ఖండ్ ముక్తి మోర్చా. సో అందువల్ల డెఫినెట్గా మరోసారి రుజువైంది ఏంటంటే, బీజేపీ వర్సెస్ కాంగ్రెస్ మ్యాచ్ జరిగితే ఖచ్చితంగా బీజేపీ బెటర్ పర్ఫామ్ చేస్తుంది. బీజేపీ వర్సెస్ ఇండియా కూటమిలోని కాంగ్రెస్ మిత్రపక్షాలు రీజనల్ అలైన్స్తో పోలిస్తే బీజేపీ రిలేటివ్లీ లో పర్ఫార్మెన్స్ ఉంది. అందుకే నేను చాలాసార్లు చెప్పాను, కాంగ్రెస్ రివైవ్ కాకుండా, కాంగ్రెస్ లీడర్షిప్లో డైనమిజం రాకుండా, కాంగ్రెస్ ఆర్గనైజేషన్లో మార్పు రాకుండా బీజేపీని ఓడించడం అనేది అంత సులభం కాదు, అన్లెస్ కాంగ్రెస్ రివైవ్స్ ఇట్ సెల్ఫ్. ఇక్కడ కూడా మహారాష్ట్ర కూడా ఒక ఉదాహరణ. కాంగ్రెస్ కనుక రివైవ్ అయ్యి కాంగ్రెస్ ఒక బలమైన యాంకరింగ్గా ఉండి మిగతా పార్టీలను కూడగట్టుకొని ఉంటుంటే డెఫినెట్గా బెటర్ రిజల్ట్ వచ్చేది. మీరు మహాయుతిలో ఉన్న అడ్వాంటేజ్ అదే. మీరు శివసేన, ఎన్సీపీలు, ఏక్నాథ్ షిండే, అజిత్ పవార్ కలిసి వచ్చిన బీజేపీ బలంగా ఉండడం వల్ల ప్రజలకు ఒక కాన్ఫిడెన్స్ క్రియేట్ చేసింది. ఒక స్టేబుల్ ప్రభుత్వం ఉంటుంది,
ఈ గందరగోళం ఉండదు. ఎందుకంటే ఇప్పుడు లాస్ట్ 5 yearsలో ముగ్గురు ముఖ్యమంత్రులు మారారు. సో ఈ పరిస్థితి ఉండదు అనే నమ్మకం ప్రజలకు క్రియేట్ అయింది. ప్రజలు ఇప్పుడు కూడా పొలిటికల్ స్టెబిలిటీని కోరుకుంటారు. అందులో మహారాష్ట్ర ఇది అన్ ఇండస్ట్రియలైజ్ స్టేట్, అర్బన్ స్టేట్. ఈ ఫ్రాగ్మెంటెడ్ పాలిటిక్స్లో స్టెబిలిటీ కోరుకుంటారు. మహాయుతిలో బీజేపీ ఒక బలమైన యాంకర్గా ఉండి మిత్రపక్షాలను కలుపుకోవడం వల్ల ఆ కాన్ఫిడెన్స్ ప్రజలకు ఇవ్వగలిగింది.